కూడా ఒక్కొక్కరు ఒక తుమ్మ చెట్టు, నేను ఒక తుమ్మ చెట్టు. అయితే నేను తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడే, నేను అరణ్యములో ఉన్నప్పుడే ఒక నది నా దగ్గరికి వచ్చింది. అది తడుపుతా ఈ తుమ్మ చెట్టు మంచి బలిష్టంగా తయారైంది. ఈయనెవడు రామాయకుడు తుమ్మ చెట్టుకి నీళ్ళు ఎడుతున్నాడు అనుకున్నారు, కానీ టేకు చెట్లను కాదని ఈ తుమ్మ చెట్టే అతి పరిశుద్ధ స్థలంలోని మందసంలో కూడా ఉండేది ఆ చెట్టేనని చాలా మందికి అర్థం కాలేదా? చాలా మంది అంటారు, ఎంత ప్రేమించినా, ఎంత నీరు పెట్టినా, ఎంత పోషణ చేసినా వీడు అనుకుంటాడు ఎప్పటికప్పటికి, నేను పని చేయను, నేను పాపిని, నేను అయోగ్యుని, నాకు అర్హత లేదు, నా బుద్ధి మారలేదు, నా స్వభావం మారలేదు, నా ఆశలు చావలేదు, నా కోరికలు కాలిపోలేదు, నేను ప్రభువుకు పనికిరాను, నేను సేవకు పనికిరాను, నేను మహిమ కలిగిన మందిరంలో ఉపయోగపడే వ్యక్తిని కాదు, ఏదో నాకు కొన్ని తలాంతులు ఉంటే ఏదో వాడబడతాను, కానీ నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండలేను, ఇది కష్టమే అనుకుంటారు. నేను అంటాను, కష్టమే అనే మాట నిజమే, అసాధ్యమైతే కాదుగా చెప్పాలి. కష్టమైన మాట కానీ అసాధ్యమైన మాట. తుమ్మ చెట్టు తనంతట తానే నరికేసుకొని, తనంతట తానే చెక్కేసుకొని, తనంతట తానే మొక్కలు కోసేసుకొని, తనంతట తానే మేకులకు బిగించేసుకొని వచ్చి ఇత్తడి రేకులు దాక్కుని పోద్దా? నరికే ఉన్న ఒకటి రాని వాళ్ళ స్తోత్రం. ఆయన నీళ్లు పోసాడు, సరే, నరికే ఉన్న ఒకరిని పెట్టాడుగా. నీళ్లు పోసింది ఎవరు చెప్పండి? నీళ్లు పోసింది ఎవరు? అందుకే ఆయన అంటే మీకు ప్రేమ. నరికేది ఎవరు? అందుకని అన్నట్టు చూస్తారు మీరు, దుర్మార్గం అని. మరి నేనేం చేయండి, నాకున్న ఉద్యోగం అది. అయితే స్తోత్రం చెప్పరే. చిన్నప్పటి నుంచి ప్రభువు నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు, నువ్వు నరికేస్తావు నన్ను. మొహమాడ, నేను నరికితేనే మళ్ళీ నువ్వు నీ మీద ఆయన కూర్చుంటాడు వచ్చి. అగ్నిగా వచ్చేదెవరు? మహిమగా వచ్చేదెవరు? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదెవరో? నిత్యము నివసించేదెవరో? కరుణాపీఠ మీద కూర్చునేదెవరో? మరి ఎన్ని అవ్వాలంటే ఏమండి, నా యేసు నాకు సొంతం, నువ్వు రావాలేజయ్యా ఎట్టరా అడవిలో ఉంటే నీకేమనిపిస్తుంది? ఆయన ప్రేమగా లోడు, ఈడు దుర్మార్గుడు. ఆయన నీళ్లు పోసి పెంచాడు, ఈడు నరికేస్తున్నాడు. నీకెవరు నీళ్లు పోసి పెంచాడో, బాల్యము నుండి నిన్ను ప్రమాదాలు ఎవరు తప్పించారో, ఎన్నో యాక్సిడెంట్స్లో, మరణాల్లో, తెగుల్లో పడకుండా ఎవరు కాపాడారో, ఎన్నో కరువుల్లో, అప్పుల్లో చావకుండా ఎవరు కాపాడారో, ఎన్నో అవమానాల్లో ఎవరు జీవితం నాశనం అవ్వకుండా అడ్డుపడుతూ వచ్చారో, ఎన్నో శాపకరమైన అలవాట్ల వ్యసనాలు పడి కొట్టుకుపోకుండా ఎప్పటికప్పుడు ఎవరు బయటకు లాక్కొచ్చారో, ఆయనే నీ మీద కూర్చోవాలనుకుంటున్నాడు, నీ మీదకి రావాలనుకుంటున్నాడు, ఎప్పటికీ నీ మీద ఒక అగ్నిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకొరకు నీవు ఒక బలిపీఠం అయిపోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే నువ్వు ఇంకా లోయలో ఉండగానే, నువ్వు ఇంకా తోటలో ఉండగానే, నువ్వు ఇంకా అరణ్యంలో ఉండగానే నీకు ఒక నదిని పంపుతున్నాడు, ప్రవాహాన్ని పంపుతున్నాడు. నువ్వు ఆయన్ని ఒప్పుకోని కాలములో, నువ్వు ఆయన్ని పట్టించుకొని కాలములో, నువ్వు సినిమాలు చూస్తున్న కాలములో, నువ్వు సిగరెట్లు కాలుస్తున్న కాలములో, నువ్వు వ్యసనాల్లో ఉన్న కాలములో, అక్రమ సంబంధాల్లో ఉన్న కాలములో, అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా నీ బతుకేదో నువ్వు బతికేస్తున్న కాలములో నీ మీద దృష్టి నిలిపి, నీ వద్దకు తన నదిని పంపి, నువ్వు బలపడినట్లు చేసి, నీలో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి ఈ రోజున నన్ను పంపాడు నీ దగ్గరికి. నా చేతిలో నీళ్ళ బుడ్డి లేదని బాధపడకండి, నా చేతిలో గొడ్డలి ఉందని నా మీద కోపం తెచ్చుకోకండి. నా ప్రయత్నం మీ మీద కక్ష సాధించడం కాదు, అడవిలో ఉన్న నిన్ను ఆలయంలోకి తేవాలి, లోకములో ఉన్న నిన్ను పరలోక మహిమ పొందే వ్యక్తిగా చేయాలి. దానికోసం కొంచెం సేపు నిన్ను ఇబ్బంది పెడతాను, ఓపిక పట్టు, భరించు, నరకని, కొట్టని, బిగించని, కప్పబడని. ఈ కొంచెం ప్రాసెస్లో నువ్వు ఓపిక పడితే, నేను కూడా పక్కన నిలబడి చూస్తుంటే అగ్ని యాజకుడి మీద కాదురా వచ్చేది, బలిపీఠం మీదకే. కాబట్టి ఇప్పుడు గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్నో తుమ్మ చెట్లు నరకబడాలి, ఎన్నో లోయలో చెట్లు నరకబడాలి, ఎన్ని అడవిలో చెట్లు ఆలయానికి రావాలి, ఎన్నో తుమ్మకర్లు ఉపకరణాలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు బలిపీఠాలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు ధూప వేదికలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు దేవుని బిడ్డలారా మందసాలుగా మారిపోవాలి. అందుకొరకు ఈ తీరును వాడబడాలి, ఈ ఆయుధం పదును పెట్టబడాలి, ఇది ఒడుపుగా పని చేయబడాలి.
అప్పగించుకునే చెట్లుంటాయి. నేను కూడా ఒక పక్కన నిలబడి చూస్తుంటాను. ఏదో ఒక అర్పణ పెట్టానయ్యా అంటే ఆకాశము తెరవబడి పాపలమన అగ్ని వచ్చేస్తే నేను పక్కన నిలబడి ఏం చేస్తాను తెలుసా? చాలయ్యా, నా బలిపీఠను అంగీకరించా, కష్టపడి చేశానయ్యా, దీనికి 4 రోజులు పట్టిందయ్యా, ఎన్నాళ్ళు చేస్తే సుఖం ఏంటి అగ్గి రాకపోతే? మా కష్టం ఎప్పుడు తీరుద్ది? మాకు ఎప్పుడు తృప్తి కలుగుద్ది? ఇన్నాళ్ళు వాక్యం చెప్పాం, ఇన్నాళ్ళు ఉపదేశం చేశాం, ఇన్నాళ్ళు బలపరిచాం, ఇన్నాళ్ళు ప్రయాసపడ్డాం, మీకోసం ఎంతో కష్టపడ్డాం, ఖర్చు పెట్టాం. ఎప్పుడు తృప్తి అవుద్ది తెలుసా? మీ మీదకి దేవుని అగ్ని అలాగ దిగి వచ్చేసి శత్రువు గుండెలు అవిసిపోయేలాగా ప్రచండమైన దైవాగ్ని నీ మీద బగబగ మండుతున్నప్పుడు ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? పక్కన నిలబడి చాలయ్యా, ఈ గడి కోసమే ఎదురు చూస్తుంది. ప్రతి బలిపీఠానికి ఈ అవకాశం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి బలిపీఠానికి ఈ అవకాశం ఉంది. ఈ బలిపీఠానికి ఉంది, ఈ బలిపీఠానికి లేదు అని చెప్పే అవకాశం లేదు. ఈ బలిపీఠానికి ఆ అవకాశం ఉంది. అయితే ఆ బలిపీఠం, శ్రద్ధగా నా మాట వినండి, ఆ బలిపీఠం నరకబడితే కొట్టబడితేనే అవుతుంది మామూలుగా. కాబట్టి నేను ఉపదేశం చేయాలా వద్దా? నేను వాగ్దాన సందేశాలు ఇవ్వనా? మాట్లాడాలి. మీరు వ్యూహాత్మకంగా తెలివితేటలు వాడి మౌనంగా సైలెంట్గా ఉండిపోతే కుదరదు. తెలివితేటలు మీకే కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా ఇప్పుడు దేవుని కృపలో వాక్య సందేశాలు ఇచ్చే పరిచయలో 27 సంవత్సరాలకు బతుకుతున్నాను. నాకు ఒక వాగ్దాన సందేశం ఇవ్వటం రాదా? చేత కదా? ఆశీర్వాదాలను పోగేసుకొచ్చి మాలగట్టి దండేసి మీ మెల్ల శాతం కుదరదా? చేతగా కాదు. అప్పుడు ఏం చేస్తున్నాను నేను? తుమ్మ చెట్టుకి ఇంకా నీళ్లు పోస్తున్నట్టు లెక్క. మీకు అర్థమైందా? ఇంకా బలపరిచే సందేశాలు, ఆదరణ సందేశాలు, ఏమండి వాగ్దాన సందేశాలు ఇస్తుంటే తుమ్మ చెట్టును అడవిలోనే పెట్టి, లోయలోనే పెట్టి నీళ్లు పోస్తున్నట్టు లెక్క. ఇంకెంతకాలం నీళ్లు పోయాలి? నా తాపత్రయం ఏంటంటే నేను కేవలం నీళ్లు పోసే తోటమాలిగా కాకుండా మిమ్మల్ని ఒక ఆభరణముగా, మిమ్మల్ని ఒక ఉపకరణముగా మార్చే ఒక బెసలేలు ఆత్మ కలిగిన ఒక సేవకుడిగా నేను గుడారములో పనిచేయాలి అని పిలువబడి అభిషేకమును పొంది సమర్పణ కలిగి ఈ చెట్టు బాగుంది అనిపించిందో నరికెత్తనే. స్తోత్రం చెప్పండి. ఇది ఒక బలిపీఠం అయ్యిద్ది, పర్లేదు అనిపించిందంటే ఏం చేస్తాను? అనిపించకపోతే ఏం చేస్తాను? ఇంకొంచెం నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం కాలం నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం దాన్ని బలపరుస్తాను. రైట్, ఇది ఇక తయారైందిరా, ఓ బలిపీఠం అయ్యిద్ది అనిపించిందంటే ఏం చేస్తాను? చెప్పండి గట్టిగా. కానీ నేను మిమ్మల్ని నరుకుతున్నాను అనుకో, నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకో, అప్పుడు మీకేమర్థం అవ్వాలి? ఓకే, నాకు వయసు వచ్చిందన్నమాట, నేను బలపడ్డానన్నమాట, నేను పనికొస్తానన్నమాట. పాస్టర్ గారు నన్ను టార్గెట్ చేశాడేంటి? పాస్టర్ గారు నన్ను కొడుతున్నాడేంటి? నేను నమ్మకంగా దశంభాగం ఇచ్చేది నేనే. అందరు దశంభాగం ఇస్తాను, నేను 20% ఇస్తాను. అసలు అందరూ సందా ఇస్తేనే గొప్ప. నేను పాస్టర్ గారి వ్యక్తిగత అవసరాలు కూడా చూస్తాను. అలాంటి నన్ను స్పేర్ చేయడేంటి? నా మీద పడిపోతాడేంటి? నన్ను నరుకుతాడు ఏంటంటే, నువ్వు ఇంకా నీళ్లు పోయవలసిన బలహీనంగా లేవు గనుక, నువ్వు ఇంకా లోయలోనే ఉండాల్సిన కర్మ నీకు లేదు గనుక, నువ్వు మహిమ గల దేవుని ఆలయంలోకి వచ్చేయాలి కనుక నిన్ను అక్కడ ఉంచకూడదని ఏం చేస్తావు? నేను నరికేస్తావు. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడైనా నేను నరికితే నువ్వు ఉంటావురా? చెప్పు, భయపడకుండా. మెచ్చుకుంటే ఉంటావు, వెరీ గుడ్ నాన్న అంటే ఉంటావు, బాగా వాయిస్తున్నావురా అంటే ఉంటావు, సూపర్ అంటే ఉంటావు. చండాలం కొద్ది నీ ప్లేయింగ్ నువ్వు నన్ను తెల్లారి పట్టుకెళ్ళిపోతావు. నిజం కదా? అని మారాలి. పొగడ్తలో ఎవడైనా పొగుడతాడు, నీ కొంప ముంచే ఎదవలందరూ పొగుడతారు. కానీ తండ్రిగా నేను పొగడను. నువ్వు బలిపీఠం చేయాలంటే పొగిడితే అవదా పని. ఉప్పొంగ చేసి మాటలతో అవదాం. ఎవరిని ఉప్పొంగ చేయాలా? ఇంకా పక్కగా బలహీనంగా, ఇది ఇంకా అప్పుడప్పుడు దీనికి అంత సీన్ లేదు, కొంతకాలం అడవిలో సావని దీన్ని
కొంతకాలం లోయలో దాన్ని ఉండని అనుకుంటే దానికి నీళ్ళు పోతా ఉండాలా, కొంచెం ఎరువేస్తా ఉండాలా, లేదు దీన్ని ఒక ఉపకరణం చెయ్యొచ్చు అనిపించింది అనుకో, ఇక నేను ఏం చేస్తుండాలండి, నరకాల, ముక్కలు ముక్కలు చెయ్యాల, బెరడు చెక్కాల, దాని మీద చిత్తెర పట్టాలా, దానికి మేకులు బిగించాలి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా నొప్పే. మళ్ళీ ఎప్పుడు సుఖం ఉంటుంది తెలుసా, అమ్మయ్యా అని ఎప్పుడు తెలుసా, తీసుకెళ్ళి గుళ్ళో పెట్టు. స్తోత్రం చెప్పరా. ఈ ప్రాసెస్ని మీరు అంగీకరిస్తేనే నేను పని చేయగలుగుతాను. అంగీకరించకపోతే మీరు అడవిలోనే ఉంటారు, నేను ఆలయంలోనే ఉంటాను. మీరు కాకపోతే ఇంకొక చెట్టు, మీరు కాకపోతే ఇంకొక చెట్టు, లోతు కాకపోతే 318 మంది అండి. ఇష్మాయేలు కాకపోతే ఇస్సాకు వస్తాడండి. సౌలు కాకపోతే దావీదు వస్తాడు. వష్టి కాకపోతే ఎస్తేరు వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు మాత్రం షిత్తీము లోయలో ఉండిపోతారు, ఆ అడవిలో ఉండిపోతారు. చాలాసార్లు ఈ మ్యాటర్ అంతా తుమ్మ చెట్టుకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కనుక డైరెక్ట్గా వెళ్ళి నరికేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మా తమ్ముడు చాలా బాగా బాధపడతాడు. దేవుని కృప పొందాడు, ఆత్మ పొందాడు. చాలా గొప్ప గొప్ప దైవజనులు, నేను వాళ్ళతో పోల్చుకోవడానికి పనికిరాను అసలు. అంత పెద్ద దైవజనులతో చాలా సన్నిహితంగా వాళ్ళతో వేదికను పంచుకుంటూ వాడపడుతుంటాడు. నాకు తెలిసి వాళ్ళెవరు ఆయన కోప్పడరు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఆయన ఇబ్బంది పెట్టరు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఆయనకి రూల్స్ పెట్టరు. నువ్వు ఇన్ని గంటలకు ఉండాలి, ఈ టైంలో చేయి మీద ఉండాలి, ఇక్కడ మోకరించాలి, ఏమీ లేవు. నాకు తెలిసి నేను ఇచ్చిన అర్పణ కంటే అందరు కాస్త బెటర్గా ఇచ్చేవాళ్ళే. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు. పోనీ మీకు అనుమానం ఎందుకు, పెద్ద పెద్దోళ్ళు పేర్లు ఎవరో, దగించగ్ని థామస్ గారు, ఆ చెన్నైలో ఉండి జైశీలన్ గారు, ఫాదర్ బెర్కమెన్స్ గారు, ఎజికియా ఫ్రాన్సిస్ గారు, అలాంటి దైవజనులు ఆయన పిలిచి వాడుకుంటారు. వాళ్ళు ఇచ్చే పేమెంట్లో దశింభాగం కూడా మనం ఇవ్వలేము. ఆయనకి ఇచ్చే ఘనత, కానుక, రేంజ్, స్టేజీ అన్నీ ఎక్కువే. అయ్యేమీ లేవు ఇక్కడ. కానీ అక్కడ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక్కడ మటుకు రూల్స్ ఉంటాయి. బహుశా వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఉంటారు. ఎందుకే ఆడితో సంతానం అనవసరంగా పద్దాక. నిన్ను ప్రేమిస్తాడా, ఎప్పుడన్నా కనపడతాడా, ఎప్పుడన్నా మెచ్చుకుంటాడా, నిన్ను తీసుకెళ్ళి చేయి మీద మోకరించమంటాడు, ఎర్రగా సోస్తాడు, నీకేంట కర్మ. ఎవడో ఒకటి నీతోనే ఉంటాడు ఈ పాటికి, నాకు అందులో అనుమానమే లేదు. నీకు రాష్ట్రంలో దేవుడు ఒక రేంజ్ ఇచ్చాడు, హాయిగా ఉండు. నీకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? పెద్ద పెద్దలతో స్టేజ్ మీద ఉండకుండా ఆడంకాలు తిరిగి మోకాలు వేసి తిప్పలు పడి తెల్లగట్లు వేసిపోయి రాత్రి అన్న ఎందుకు వచ్చిన సావు నీకు ఇది? నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో నిన్ను తెగ పొగడేసిన సందర్భం ఒక్కటి కూడా లేదనుకుంటా. ఖచ్చితంగా రేపో మాపో పొగుడుతానని వాగ్దానం కూడా నేను చేయలేను, ఏమో ఇది. కానీ నరికేది మాత్రం మామూలే. ఎందుకని? నాకు తన మీద హక్కు ఉంది, అధికారం ఉందని కాదు, నాకు తన మీద ప్రేమ ఉంది. తనను తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి, నేరుగా దేవుడు ఆయన మీద కూర్చోవాలి. అందుకోసం కొంచెం నక్షి పని చేయాల్సి వస్తుంది. కొంచెం వంకరలు తిప్పాలా, కొంచెం హీట్ చేసి కొన్ని బెండ్ చేయాలా, వేడి వేడిగా తీసుకొచ్చి కోసేయాలా, అది తెగదు. ఈ తిప్పలన్నీ పడాలా. వీళ్ళు స్టేజ్ మీద అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పాను, మీలో ఎవరైనా అంతే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన బతుకుదిరువు ఆయనకు ఉంది, ఆయన తిప్పలు ఆయనకు ఉంది. ఎక్కడికైనా వెళ్ళి సౌండ్ వేసినా, ప్యాడ్స్ వాయించినా వాళ్ళకి బోల్ డబ్బులు అవుతాయి. మన దగ్గరకు వస్తే డబ్బులు. నేను అన్నాను, నీకు ఇచ్చేతను లేకపోతే డబ్బులు ఎంత కావాలి చెప్పాను. డబ్బులే కావాలంటే నాకు బోల్డ్ చోట్లు ఉన్నాయి, ఎక్కడికైనా పోతాను కదా, ఎక్కడికి ఎందుకు వస్తాను అంటే ఇప్పుడు అతను ఉచితంగానే చేస్తున్నాడు ఇదంతా, పొద్దున్న లేచి తిప్పలని. మరి ఉచితంగా చేసేవాడిని నేను కనీసం థ్యాంక్స్ అనే చెప్పాను ఒకసారి అన్న. ఇప్పుడు ఆయన భార్య కూతురు ఏమనుకుంటారు, అయితే పాస్టర్ గారికి మేనర్స్ లేదు, రోజు థ్యాంక్స్ చెప్తున్నారేమో అనుకుని మేము వెళ్ళెత్తున్నాం.